పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, అసలు నేను జనవరి నెలలోనే సాక్ష్యం చెప్పాలి. ఇక్కడికి వచ్చినా కానీ అది నేను మర్చిపోయినా. నేను డిసెంబర్ నెలలో వేరే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళతోటి మాట్లాడిన తర్వాత వాళ్ళ పాపకి ఇక ప్రెగ్నెన్సీ అన్నట్టు 9 నెలలు. వాళ్ళు నన్ను యూట్యూబ్లో చూసిండ్లాట సాక్ష్యం చెప్పేటప్పుడు. నాకు జరిగినాయన్నీ వాళ్ళే నేను వెళ్ళేసరికే చెప్తాను. అక్క మీకు ఇది ఇచ్చిండు అది ఇచ్చిండు అని అన్నీ చెప్తున్నావు కదా అంటే, అవును అని అన్నాక, మీకు కూడా ఇచ్చిండు, మీకు ఒక 3 కేజీల బాబుని ఇచ్చిండు. వాళ్ళకి ఫస్ట్ పాప అన్నట్టు ఒక బాబునిచ్చిండు, 3 కేజీల బాబునిచ్చిండు. దేవునికి స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పేసి వచ్చిన. మళ్ళీ జనవరి నెలలో కూడా ఒకసారి వెళ్ళిన. అప్పుడు కూడా ఇదే చెప్పేసి వచ్చిన. జనవరి 15 తారీఖు రోజు 3 కేజీల బాబు పుట్టిండు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఫోన్ చేసి హాస్పిటల్ ఉన్నాడు రా సిస్టరు అన్నమోలే. ఫస్ట్ వాళ్ళకి ఎంతోమంది బంధువులు ఉన్నా కూడా ఎవరు ఆ సమయానికి రాలే. కానీ నేను వెళ్ళిన తర్వాత ఎత్తుకోమన్నారు. చూడు నువ్వు థ్యాంక్ యూ జీసస్ అని స్తుతించినవు, 3 కేజీల అబ్బాయి ఉడతాడని చెప్పినవు, మళ్ళీ అబ్బాయి అని చెప్పినవు, నీ మాట ప్రకారంగానే అయింది అని చెప్పిండ్రు. అది నాది కాదు, కానీ మనం దేవునికి ముందే మరి అడుక్కునేవారిగా కాకుండా ఇచ్చుకునేవారిగా ఉన్నప్పుడే అవి అయినాయి అని చెప్పిన. దేవునికి స్తోత్రం. ఇంకొకటి ఏంటంటే, నిన్ననే 27వ తారీఖు రాత్రి 12:05 మా మరిది గారికి బాబు పుట్టిండు. అంటే మా మరిది గారికి కొంచెం ఏజ్ ఎక్కువ, లేటుగా పిల్లలు అయినప్పటికీ 2023లో డిసెంబర్లో ఒక పాప పుట్టింది. మళ్ళీ ఇప్పుడు నిన్ననే మా తోటికోడలు డెలివరీ అయింది. నేను ఎప్పటి నుండో ఆమెకు కన్వేస్ అన్నప్పటి నుండేలే ప్రభా బాబునిచ్చినందుకు స్తోత్రం, బాబునిచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ అని మా భర్త, నేను, మా పాప ముగ్గురం అనేవాళ్ళము. కామెంట్లు కూడా పెట్టిన. కానీ నేను మా బాబు కోసమే 3 కేజీల బాబు అని పెట్టలేదు, అసలు ఇన్ని కేజీల బాబు అని పెట్టలేదు, మంచి ఆరోగ్యంగా పుట్టిండు అని నేను అనలేదు. కానీ నువ్వు బాబునిచ్చినందుకు స్తోత్రం అనేదాన్ని. కానీ నిన్న 27 తారీఖు రాత్రి 12:05 అంటే ఇంకా 28 వచ్చేసింది, బాబు పుట్టిండు. హాస్పిటల్ వెళ్ళక ముందే ఇంట్లోనే పుట్టేసిండట బాబు. మరి దేవునికి స్తోత్రం. కానీ ఆయన 1 కేజీ 900 గ్రాములే ఉన్నాడట. అంటే ఇంకో 100 గ్రాములు ఉంటే 2 కేజీలు వెయిట్ తక్కువతోటి ఉన్నాడు. షుగర్ లెవెల్స్ తగ్గినాయట. ఆక్సిజన్ పెట్టి బాక్స్లో పెట్టిండ్లాట. అక్కడ నిజంగా నాదే పొరపాటు. మా ఇంటి బాబుకే నేను వెయిట్ అడగలేదు, మంచి ఆరోగ్యం అడగడమే మర్చిపోయినా. కానీ బాబునిచ్చినందుకే స్తోత్రం అన్నా. కానీ దేవుని కృపతోటి బాబునిచ్చిండు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకటి, నాకు బాగా కాలు నొప్పి ఉండే ఈ ఫిబ్రవరి నెలలోనే. అసలు మన అయ్యగారు మా ఇంటికి వచ్చిండు గోదావరికానికి. అప్పుడైతే ఇక నన్ను మా పాప లేపడమే, కూర్చున్నా నిలబడ్డా ఏ పని చేసినా నన్ను లేపడమే. నేను లేపితేనే నడిచేదాన్ని. అలాంటిది మరి అయ్యగారు వచ్చిన కాడికి నైట్ వెళ్ళిన, ప్రార్థన చేసిండు. డేలో మా ఇంటికి వచ్చిండు ఉదయమే, అప్పుడు ప్రార్థన చేసిండు. అయ్యగారు వచ్చిండు వెళ్ళిపోయిండు అంతే. ఇంకా ఆ రోజు నుండి నా ఓన్గానే నేను పని చేసుకోవడం స్టార్ట్ చేసిన. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కూడా కొంచెం నొప్పి వస్తుంది, కానీ ఎవరు పట్టుకునే సహాయం అయితే నాకు లేదు. దేవునికి కోటి స్తోత్రములు. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.